విశాఖపట్నంలో జరిగిన మినీ మహానాడు కార్యక్రమం టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కుమారుడు, యువనేత గంటా రవితేజ హాజరై సందడి చేశారు. వేదికపై తన తండ్రి ప్రసంగిస్తుండగా సభికుల ముందుకొచ్చి రవితేజ ఇచ్చిన నినాదాలు కార్యకర్తలను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే గంటా రవితేజ ఈ సందర్భం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కార్యకర్తల్లో జోష్ నింపాలనే ఉద్దేశంతో జోహార్ సీఎం చంద్రబాబు, జోహార్ నారా లోకేష్ అంటూ రవితేజ నినాదాలు చేశారు. టీడీపీ కార్యకర్తలు కూడా రవితేజతో గొంతు కలిపి నినాదాలు చేశారు. ఆ తర్వాత జరిగిన పొరపాటును గుర్తించారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియోను వైసీపీ సోషల్ మీడియా గ్రూపుల్లో తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే గంటా రవితేజ పొలిటికల్ ఎంట్రీ దాదాపు ఖరారైనట్టే కనిపిస్తోంది. గంటా శ్రీనివాసరావు వారసుడిగా ఆయన కుమారుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. రాబోయే రోజుల్లో రవితేజ పార్టీలో మరింత కీలక పాత్ర పోషిస్తారని తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రానికే తలమానికంగా ఉంటూ వస్తున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం మలుపులు తిరుగుతోంది. ఈ మధ్య ఉద్యోగుల స్వచ్ఛంద పదవీ విరమణ సైతం అమల్లోకి వచ్చింది. తొలి దశలో 1140 మంది ఉద్యోగులకు వీఆర్ఎస్ అనుమతి లభించింది. విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని 100% మేర ప్రైవేటీకరించి తీరుతామంటూ గతంలో కేంద్ర ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దాన్ని విక్రయించే దిశగా అడుగులు వేసింది. ఈ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి విశాఖపట్నం సహా రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఇదివరకు జరిగిన నిరసన ప్రదర్శనలు కానీ, ఆందోళనలు కానీ కేంద్ర ప్రభుత్వం బేఖాతరు చేసింది. ప్రైవేటీకరణ కోసం నుంచి ఈ ప్లాంట్ను పరిరక్షించుకోవడానికి కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. నిరసన దీక్షలు, రిలే నిరాహార దీక్షలను నిర్వహిస్తూ వస్తున్నాయి. ఇవి రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. అయినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని పట్టించుకోవట్లేదు. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు కర్మాగారం కార్మిక సంఘాల నిరసనలకు సంఘీభావంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఈ ఉదయం విశాఖపట్నం కూర్మన్నపాలెంలో గల కార్మికుల దీక్షా శిబిరాన్ని సందర్శించారు. అక్కడ ఆమరణ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ప్రసంగించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులను తొలగిస్తామని, ప్రైవేటు పరం చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించుకుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు షర్మిల. కాంగ్రెస్ హయాంలో లాభాల్లో నడిచిన ప్లాంట్ బీజేపీ ప్రభుత్వం రాగానే నష్టాల్లోకి వెళ్ళిపోయిందని ధ్వజమెత్తారు. వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారని, అయినా కూడా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తోందంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఊడిగం చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. కార్మికులను తొలగిస్తుంటే ఎందుకు అడ్డుకోవట్లేదని నిలదీశారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి సర్కార్ సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. ఆ కారణంగా విధుల నుంచి తొలగించిన 2000 మంది కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో కార్మికులను తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్లాంట్ అమ్మేస్తుంటే తాము చూస్తూ ఊరుకోబోమని, కార్మికుల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని షర్మిల చెప్పారు. ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు నినాదంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటైందని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో ప్లాంట్ లాభాల్లో నడిచిందని, బీజేపీ ప్రభుత్వం రాగానే నష్టాలు మొదలయ్యాయని, ఆ పేరుతోనే దీన్ని అమ్మివేయడానికి రంగం సిద్ధం చేసిందని షర్మిల వివరించారు. ఇందులో భాగంగానే ఉద్యోగాలను తొలగించడం, ముడిసరుకు అందకుండా కుట్రలు చేస్తోందని, ప్లాంట్కు సొంతమైనివ్వకుండా అడ్డుకుంటుందని షర్మిల మండిపడ్డారు. 11,000 కోట్ల రూపాయలు ఇచ్చి ప్లాంట్ను ఉద్ధరించడం అనేది పచ్చి అబద్ధమని షర్మిల ధ్వజమెత్తారు. ఇచ్చినట్లే ఇచ్చి 8,000 కోట్లు బ్యాంకు రుణాల కింద వెనక్కి తీసుకున్నారని అన్నారు. మరో 3,000 కోట్ల రూపాయలు ఇవ్వాలంటే 5,000 మంది ఉద్యోగులను తొలగించాలని కండిషన్ పెట్టారని గుర్తు చేశారు. ఒక మహిళ అని చూడకుండా అత్యంత పాశవికంగా అరెస్ట్ చేశారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. ఇది కూటమి ప్రభుత్వం చేసిన కుట్రగా అభివర్ణించారు. కార్మికుల పక్షాన ప్రశ్నించే గొంతును అనగదొక్కి వారికి పొట్ట కొట్టాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కును అందరూ కలిసి అమ్మేయాలన్న పన్నాగాలు పన్నుతున్నారని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం కుట్రలు చేస్తుంటే ప్రశ్నించకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీకి మోకరిల్లారని ఆరోపించారు. ఆంధ్రుల ఆత్మగౌరవం స్టీల్ ప్లాంట్ను మోదీ కోసం తాకట్టు పెట్టారని వైఎస్ షర్మిల అన్నారు. దీక్షలు భగ్నం చేసినా, కార్మికులను భయపెట్టి సమ్మె విచ్ఛిన్నం చేసినా రానున్న రోజుల్లో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందని షర్మిల కార్మికులకు హామీ ఇచ్చారు.